పట్టా చేయించుకున్నారు సరే, మరి భూమి ఎక్కడా? సూపర్ కదా. భూమి లేకుండా కూడా పట్టా అయిపోయిందంట. 28 గుంటలకు 36 గుంటల పట్టా. భూమి కొనుగోలు చేసిన ఒక కంపెనీ యాజమాన్యం, నష్టపోతున్న రైతులు, అధికారులు నిర్లక్ష్యం వదిలి న్యాయం చేయాలని వేడుకోలు. భూమిని విక్రయించి 3 ఏళ్ళు అవుతున్నా రికార్డుల్లో నేటికి అతని పేరే ఉందంట. ఒక రైతుకు చెందిన కొంత భూమి రోడ్డు విస్తీర్ణంలో పోయింది. అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం పొందిన రైతు ఆ భూమిని అధికారులు రికార్డులను తొలగించకుండా ఉంచడంతో పేరు పొందిన ఒక పీసీసీ కంపెనీ నిర్వాహకులు ఆ రైతు వద్ద నుండి కొనుగోలు చేసి పట్టా చేయించుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఒక రైతుకు చెందిన కొంత భూమి రోడ్డు విస్తీర్ణంలో పోయింది. అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం పొందిన రైతు ఆ భూమిని అధికారులు రికార్డులను తొలగించకుండా ఉంచడంతో పేరు పొందిన ఒక పీసీసీ కంపెనీ నిర్వాహకులు ఆ రైతు వద్ద నుండి కొనుగోలు చేసి పట్టా చేయించుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి శాంతినగర్ సర్వే నెంబర్ 110లో ఉన్న 36 గుంటల భూమిని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సుధాకర్ పీవీసీ నిర్వాహకులు 2022లో ధరావత్ హరి వద్ద నుండి 36 గుంటల భూమిని కొనుగోలు చేసి పట్టా చేయించుకున్నారు. 2010 ఏపీ ప్రభుత్వంలో జాతీయ రహదారి విస్తీర్ణం జరిగింది. ఆ సమయంలో రోడ్డు వెంట ఉన్న రైతులకు నష్టపరిహారం చెల్లించారు అధికారులు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ శివారుల్లో 110 సర్వే నెంబర్లో మొత్తం భూమి 56 గుంటలు ఉంది. ఆ భూమి 3 పేరు మీద ఉండగా అందులో 36 గుంటల భూమి ధరావత్ హరినాయక్ పేరు మీద ఉంది. అందులో 8 గుంటల భూమి హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తీర్ణంలో పోగా మిగతా 28 గుంటలకు కాను 36 గుంటల భూమిని పట్టా చేశారు. కొనుగోలు సమయంలో సుధాకర్ పీవీసీ నిర్వాహకులు కొనుగోలు చేస్తున్న భూమిని ఎలాంటి సర్వే చేయించకుండా, హద్దులు చూపించకుండానే భూమి పట్టా చేయించుకున్నారో ఏమో కానీ, పక్కనే ఉన్న మరో రైతు ధరావత్తు లాలు కుమారులు భూమి తక్కువ రావడంతో లబోదిబోమంటూ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా అదే సర్వే నెంబర్లో ఉన్న మిగతా రైతులు లబోదిబం అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా నేటికి రికార్డుల్లో ధరావత్ హరినాయక్ పేరుతో 36 గుంటల భూమి చూపిస్తుంది. రెవెన్యూ అధికారులు నిద్రమత్తు వదిలి రికార్డులను పరిశీలించి ఇరువురికి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.